ప్రతిసారి ఏం మాట్లాడతారంటే అన్ని రాజకీయ పార్టీలు అధికారంకి వచ్చంటే మేము ఇచ్చేవాళ్ళం ఆ సుప్రీంకోర్టు 50% దాటకన్నది కాబట్టి అదే పెద్ద మాకు సమస్య అయిందంటారు. ఏం చెప్పింది అధ్యక్ష సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రతి మాట కానంటే 50% దాటద్దు అన్నది. లేకుంటే మేము 70, 60, 80 అసలు ఎంత ఇచ్చేటోళ్ళం అంటే సుప్రీంకోర్టు చెప్పింది మాకు అదే ఇబ్బంది వస్తున్నది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా అధ్యక్ష? సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఏంది అని అంటే, ఆ రోజు జరిగినటువంటి మొదటి కేసు జరిగినటువంటి మాటలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇందిరాసాయి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మధ్యన జరిగినటువంటి 92లో సహేతుకంగా ఉంటే ఎవరి జనాభా ఎంత ఉంటే మీరు చేసుకోవచ్చు, కానీ అడ్డగోలుగా 50% దాటి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండకూడదు అన్నారు. సహేతుకంగా ఉన్నారు, బీసీలకు బాధలు ఉన్నాయి, వాళ్లకు రిజర్వేషన్లు పెంచి ఇవ్వకుంటే ప్రభుత్వ ఫలాలు వాళ్లకు అందవు అని మనము కోర్టుకు ఆ రోజేగిన, నేను నిందలు వేయదలుచుకోలేదు, కానీ సుప్రీంకోర్టులో ఆ రోజే సరి అయిన రీతిలో వాదించి ఉంటే ఆ జడ్జిమెంట్ కూడా వచ్చి ఉండేది కాదు అని నాకు అనిపిస్తున్నది. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను కూడా సుప్రీంకోర్టు ఒకరోజు ఒప్పుకోలేదు. ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఒకరోజు ఒప్పుకోలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో ఎస్సీలకు ఉన్నటువంటి బాధలని చెప్పగలిగినారు. దానిలో మీ పాత్ర ఉండినట్టు నేను లేదనా, మీ పాత్ర ఉండినట్టు నేను లేదనా ఆది శ్రీనివాసరావు